మైక్ చెక్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లారా, దేవుని యొక్క మహా బైబిల్ స్టడీలో మనం వచ్చాము ఈరోజు. అందుకే దేవుని మహింపరు చేరవచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనము తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి ప్రవేశిద్దాం. తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మీ వాక్యంతో మాతో మాట్లాడమని మీ దాసునిగా మీ బిడ్డల మధ్యలో నిలవబెట్టారు. మీ ఉద్దేశంలో ప్రకటించబడిలాగున మీ బూరగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా జీవితాలు మెరుగుపరచబడుటకు ఏ మాటలు ఉపయోగపడతాయో అటు రీతిగా మాకు ఈ విషయంలో బయలుపరచమని వేడుకొంచు. మా ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన విలాపవాక్యములు లాస్ట్ ఎపిసోడ్ ఇంకా రెడీ అవ్వలేదు. ఆ చేత మనం తప్పనిసరిగా మళ్ళీ తిరిగి దానియేలు గ్రంథంలోని మరొక మెసేజ్ని వినడానికి మనం సిద్ధమవుతున్నాం. ప్రియులారా, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. మొదటి వచనం నుండి 7వ వచనం వరకు మనం చదువుకున్నాం. రాయబడిన మాటలు మరొకసారి చదువుకొని వివరణలోనికి ప్రవేశిద్దాం. యూదరాజగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజగు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభువు యూదారాజగు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను రాజు చేతికి అప్పగించిన గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతి పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించింది: ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును జ్ఞానమును కలిగి తత్వము తెలిసిన వారై రాజునగరును నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్పిత విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానము చేయు ద్రాక్షరసంలో బాగా పరిమించి 3 సంవత్సరంలో వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదులలో నుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అను వారు వీరిలో నుండి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షద్రక్ అనియు, మిషాయేలునకు మేషాక్ అనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేరు పెట్టెను. ఇది మన వాక్య ధ్యానం ఈరోజు. మొదటి వచనాన్ని మీరు గమనిస్తే, యూదా దేశానికి రాజుగా యెహోయాకీము అను వ్యక్తి పరిపాలించే రోజుల్లో జరిగిన సంఘటనను ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు గ్రంథకర్త. ఏం జరిగింది యెహోయాకీము కాలంలో? ఇది క్రీస్తు పూర్వము 606వ సంవత్సరంలో దాదాపుగా చోటు చేసుకున్న సంఘటన. రాజులు 2వ గ్రంథంలో, రాజులు 2వ గ్రంథము 24వ అధ్యాయం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం, ఆ పుస్తక ప్రారంభం అవి మనకు అర్థం అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మనకు
రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయం మీద అవగాహన ఉండాలి. అంటే రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయము యొక్క కొనసాగింపే అధిక సమాచారమే మనకు దానియేలు గ్రంథం 1వ అధ్యాయం నుండి ప్రారంభమవుతుంది. ఎందుకు? బబులోను రాజైన నెబుకద్నెజర్ వచ్చాడట. ఇది BC 606 ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన. చూడండి ఏం జరిగిందో. 24వ అధ్యాయంలో యెహోయాకీము దినములలో మొదటి వచనం, 2 Kings చాప్టర్ నంబర్ 4 వర్స్ నంబర్ 1. యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చాను. యెహోయాకీము అతనికి దాసుడై 3 ఏళ్ల సేవ చేసిన తర్వాత అతని మీద తిరుగుబాటు చేయగా యెహోవా అతని మీదికి తన సేవకులైన ప్రవక్తల ద్వారా తను సెలవిచ్చిన మాట చొప్పున యూదా దేశమును నాశనం చేయుటకై దాని మీదికి కల్దీయుల సైన్యములను, సిరియనుల సైన్యములను, మోయాబీయుల సైన్యములను, అమ్మోనీయుల సైన్యములను రప్పించారు. ఏదైతే జరిగిందో ఆ జరిగిన సందర్భంలో దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో వీరిని చెరపట్టుకొని పోవడం జరుగుతుంది. యెహోయాకీము ఏలుబడిలో మనం చూడండి, దాన్ని ముట్టడి వేశారు. అప్పుడు దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములు ఆ రాజు చేతికి అప్పగించారు. అంటే సొలొమోను గారి ద్వారా నిర్మించబడినటువంటి దేవాలయంలో ఉన్న వస్తువులను తీసుకెళ్ళిపోవడం అంటే ఏమిటంటే, మనం చెక్క సామాన్లన్నీ వాడుతున్నాం. ఈ కాలంలో సొలొమోను గారు కట్టించినటువంటి మందిరంలో మనం చూసాం. ప్రత్యక్ష గుడారంలో చాలా చెక్కతో తయారు చేయబడిన వాటికి బంగారు రేకులను పొదిగించి ఇవన్నీ చేశారు. అలానే సొలొమోను గారి కాలంలో చాలా విలువైన పదార్థాలన్నీ బంగారు, ఇత్తడి, వెండితో చేయించినటువంటి అన్ని మొన్ని వస్తువులన్నీ తీసుకెళ్ళిపోతున్నారంట. చూడండి, అంటే దేశంలో తగ్గిపోయినప్పుడు, దైవ భయం అనేది జీవించినప్పుడు దేశం యొక్క పరిస్థితి దయనీయంగా మారుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. మందిరంలో ఉండే వస్తువులు ఇంకొక దేశానికి తీసుకెళ్ళిపోవడమా? ఎవరో వచ్చి దోచుకొని తీసుకెళ్ళిపోవడమా? ఎంతో విచారం. ఏమయ్యారు ఈ దేశంలో ఉన్న ప్రజలు? వారి దేశ వస్తువులను ఆ దేశ ప్రజలు కాపాడారు. దేవుడే ప్రజలు ఉన్న దేవుడు వారిని విడిచిపెట్టేసాడు. విడిచిపెట్టడం ఉద్దేశం, వీరు దేవుని దేవుడు వారిని విడిచిపెట్టవలసి. మనం చాలా విలువలను ఆలోచించబోతున్నాం. రెండవ వచనం నుండి, ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలో శేషించిన ఉపకరణములను రాజు చేతికి అప్పగించిన గనుక అతడు ఆ వస్తువులను షీనార్ దేశంలోని తన దేవతాలయంలోకి తీసుకుపోయి తన దేవతాలయ బొక్కసంలో ఉంచాను. దేవతాలయపు బొక్కసం అంటే ఈ దేవాలయంలో ఉండే వస్తువులు వారి దేవతాలయంలోకి వెళ్ళి చేరుకున్నాయి. రెండు మూడు సార్లు ఇలా చెప్పాను అనుకోండి. ఇశ్రాయేలు దేశంలోని యెరూషలేం మందిరంలో ఉన్న, యెహోవా దేవుని మందిరంలో ఉన్న వస్తువులు వారి యొక్క దేవతాలయంలోకి వెళ్ళి చేరుకున్నాయి. ఈ దేవాలయంలో ఎవరు ఊహించడం అర్థం చేసుకో చెప్పడానికి కూడా ధైర్యం సరిపోదు వాస్తవానికి. అయితే ఈ దేవాలయంలో ఉండే వస్తువులు వారి దేవతాలయంలో వెళ్ళిపోయాయి. మందిరంలో ఉండవలసిన వస్తువులు, నిజమైన దేవుని యొక్క మందిరంలో ఉండవలసిన వస్తువులు బబులోను దేశంలో ఉండే దేవాలయంలో వెళ్ళిపోయాయి. అంటే వారి యొక్క ఆలోచన, ఈ దేవుడు మా దేవతల చేత ఏమైపోయాడు?
ఈయన తన మందిరాన్ని కాపాడుకోలేకపోయాడు, తన 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 యొక్క దేవాలయంలో ఉన్న వస్తువులను కాపాడుకోలేకుండా అయిపోయింది. ఆయనను ఓడించి ఇప్పుడు మా దేవతాలయంలోకి ఇవి తెచ్చిపెట్టుకున్నాం. అంటే ఇప్పుడు ఏ దేవుడు గొప్ప? బబులోనీయులమైన మేము నమ్ముచున్న మా దేవుడు గొప్పే కానీ మీ దేవుడు గొప్ప కాదు అన్నట్లు అయిపోయింది పరిస్థితి. అక్కడ కాంబినేషన్ చాలాసార్లు మనం మిస్ అవుతుంటాం. ఏముందిలేండి, ఇక్కడ ఈ దేశాన్ని ఓడించారు, ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వారి దేశంలో పెట్టుకున్నారు అని చాలా సింపుల్గా తీసుకోవాల్సిన విషయాలు కాదు ఇవి. ఈ దేవాలయంలో ఉండే వస్తువులు, దేవాలయంలో ఎవరుంటారు? సాధారణంగా ఎవరు ఉండాలని ఆశిస్తాం? ప్రజలు దేవాలయానికి ఎందుకు వస్తారు? దేవుని విషయాల గురించి, దేవుడు ఉంటాడు, మా హృదయంలో నెమ్మది, శాంతి, సమాధానం కలుగు చేస్తాడని చెప్పేసి వస్తారు. మరి ఆ దేవాలయంలో ఉండే వస్తువులను మనుషులు వచ్చి తీసుకెళ్ళిపోయి వారి దేశంలో ఉండే దేవతాలయంలో పెట్టారు అని అంటే అది ఆ దేశానికి చాలా గర్వకారణం. అది 2వ వచనము చాలా విలువైనటువంటి. ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించాను. అసలు అప్పగించిండేది ఎవరు? మీరు ఆ వచనం మరొకసారి చదివితే, నా ప్రభు అప్పచెప్పాడట. ఆ విషయం మనం గమనించాలి. ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించాడు. గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసంలో ఉంచాను. అసలు అప్పచెప్పిండేది ఎవరట? యెరూషలేము మందిరంలో ఉండే దేవుడే అప్పచెప్పాడట. ఈ ప్రజలైనప్పుడు ఈ వస్తువులు నాకేంటి అన్నట్లుగా ఆ దేవుడు ఈ వస్తువులను వారికి అప్పచెప్పాడు. అయితే కాలక్రమేణా ఈ దేవుడే మాకు ఇవన్నీ అప్పచెప్పాడు అన్న రీతిగా ఆ మాట పలికినప్పటికీ వీళ్ళు అంటారు, ఈ మాట మీ దేవుడే మిమ్మల్ని మాకు అప్పచెప్పాడు అనే మాట వీళ్ళు అంటారు. చూద్దాం ఒకసారి ఆ మాట. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది ఆ మాట. 40వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 40. మేము మీ దేశం మీదకి రావటం, మీ దేశాన్ని పాడు చేయటం, దీనికి అందరికీ కారణం మీ దేవుడే మమ్మల్ని రప్పించాడు ఇక్కడికి అని అంటున్నాడు. అంటే ఈ ప్రజలకు బుద్ధి నేర్పించడానికి దేవుడు వారిని కదిలించాడు అక్కడ. అది మనకు అర్థం అవ్వాలి. అంటే విశ్వాసులు బలహీనులైతే అవిశ్వాసులు బలమొంది విశ్వాసుల మీద తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తారన్న విషయం మనం గ్రహించాలి. మీరు గమనించండి, ఆ వచనం చదివి మళ్ళీ ఈ వివరణలోకి వస్తాను. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం మొదటి వచనం నుండి. రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను యెరూషలేములో నుండి యూదాలో నుండి బబులోనుకు చెరగా కొనిపోబడిన బందీజనులందరిలో నుండి సంకెళ్ల చేత కట్టబడి ఉన్న ఇర్మియాను తీసుకుని రామాలో నుండి పంపివేయగా యెహోవా యొద్ద నుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు, రాజదేహ సంరక్షకులకు అధిపతి ఇర్మియాను అవతలకి తీసుకుని పోయి అతనితో ఇలాగ మాట్లాడాడు, ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసేదనని నీ దేవుడకు యెహోవా ప్రకటించను కదా. తాను చెప్పిన ప్రకారం యెహోవా దాన్ని రప్పించి చేయించెను. మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతే గనుక మీకు ఈ గతి పట్టినదని ఆ అన్యజనులు ఒప్పుకుంటున్నారు. అంటే దేవుని జనాంగముగా ఉండవలసిన వీరు దేవుని ప్రజలుగా ప్రవర్తించవలసిన తీరులో ప్రవర్తించకపోవడం చేత వారి మీద ఆధిపత్యం ఎవరికి వచ్చిందనంటే అన్యులకు వెళ్ళిపోయింది. మీరు గమనించండి, యూదా దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ దేశంలో ఉన్న మందిరంలో ఉన్న వస్తువులు ఎక్కడో ఇరాక్ దేశంలో బబులోన్ దేశంలో ఉన్న వారి దేవతాలయంలోకి వెళ్ళి చేరిపోయాయంటే ఈ దేవుడే అప్పచెప్పేశాడు, ఈ దేవుడే అప్పచెప్పేశాడు, ఇక ఈ ప్రజలు ఇక మారరని. అలానే ఉంది పరిస్థితి. మీకు ఇంకో విషయం చెప్తాను, మీరు బాధపడండి. అంటే ఆనాటి కాలంలో యెరూషలేము బబులోను మందిరంలో జరిగింది, ఈ కాలంలో ఈ మందిరంలో జరిగింది. ఈ కాలంలో ఈ మందిరంలో ఏం జరిగిందో కూడా చెప్తాను. ఒకప్పుడు మనం కానుకలు ఖజానా ఇక్కడ పట్టి వసూలు చేసినప్పుడు ఇక్కడ మన మందిరంలోనే ఉండేవి డబ్బులు. కానీ కాలం మారిన తర్వాత సంఘ సభ్యుల మధ్య ఐక్యత, సంఘ సభ్యుల మధ్య ప్రేమ, సంఘ సభ్యుల మధ్య ఒకరి మధ్య ఒకరికి ఐక్యత భావం ఇవన్నీ విరిగిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి వారే డబ్బాలు తీసుకెళ్ళి అక్కడ ఆఫీసులో ఇచ్చేశారు. ఆనాటి బబులోను సామ్రాజ్యం ఇశ్రాయేల్ దేశం మీదకి వచ్చినప్పటికీ అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరిగింది.
అంటే మనం ఏం చేసాం? విశ్వాసులుగా, సంఘ సభ్యులుగా, దేవుని బిడ్డలుగా మన మధ్య మనము మన సమస్యలను మనం పరిష్కరించుకోవడం మానివేసి మనం ఏం చేసామంటే, అయ్యా మీరు మహానుభావులు, మా సమస్యలు మీరు తీర్చండి అని దేవుని వద్దకు వచ్చి దేవుని దగ్గర చెప్పకుండా పోయి అధికారులకు వెళ్ళి వారి దగ్గరకు అప్పచెప్పేశారు. అంటే రాను ఏమైపోయింది? మొదట ప్రయాణం చేసినవేమో మందిర కానుక పెట్టెలు, ఆ తర్వాత కాలంలో ప్రయాణం చేసినవి మందిర ద్వారమునకే తాళాలు. అంటే ఏ లెవెల్కి వెళ్ళిపోయిందో సంఘంలో ఉన్నటువంటి సభ్యుల విశ్వాసం, ఐక్యత, సమిష్టితత్వం ఇవన్నీ ఇలా అయిపోయాయి. అంటే ఇక్కడ చూడండి ఏం జరిగిందో పరిస్థితి. అంటే గంభీర ధ్వని గల తాళ మేళాలతో మనం దేవుని స్తుతించుడి అనే పాట పాడతాం. 150వ కీర్తన 150వ కీర్తన 5వ వచనంలో మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. అంటే మనము మ్రోగు అనేది వెళ్ళిపోయింది మన జీవితంలో, గంభీర ధ్వని గల అనేది వెళ్ళిపోయింది, వచ్చింది మాత్రమే ఏంటంటే తాళం. బాగుందా పరిస్థితి? ఇది ఇశ్రాయేలీయులు, ఆ యూదా జనాంగం బాగా ఉండింటే ఆ రోజు యెరూషలేం పరిస్థితి ఇలా అయ్యేది కాదు. ఆ రోజు యెరూషలేం పరిస్థితి అలా అవ్వడానికి గల కారణం, ఆ యెరూషలేం పట్టణంలోనూ ఆ మందిరంలో ఆ దేశ ప్రజల యొక్క నడవడిక, ప్రవర్తన, విశ్వాసం, దేవుని యందు ప్రేమ ఇవన్నీ తగ్గిపోయాయి. దేవుడు చెప్పినట్లుగా వినాలి అనే ఆలోచన లేకుండా పోవడంతో మందిరము చివరికి బాగా దెబ్బతినిపోయింది. ఒక్కొక్క 3 సార్లు జరిగిందండి నెబుకద్నెజరు యొక్క దాడి. మొదటిసారి వచ్చారు దానియేలు, షద్రక్, మెషక్, మనకు బాగా అలవాటైన పేర్లు ఇవి. వాస్తవానికి అయితే వాళ్ళ పేర్లు దానియేలు, హనన్య, అజర్య, మిషాయేల్, ఇవి వీరి పేర్లు. ఈ హనన్య, అజర్య, మిషాయేల్ అనేటువంటి ఈ నలుగురిని మొదటిసారి వచ్చినప్పుడు తీసుకెళ్ళిపోయారు. తర్వాత బబులోనీయులు మళ్ళీ రెండోసారి వచ్చారు. రెండోసారి వచ్చి ఎవరిని తీసుకెళ్ళిపోయారు? యెహెజ్కేల్ గారిని తీసుకెళ్ళిపోయారు. మూడోసారి వచ్చి ఎవరిని తీసుకెళ్ళిపోయారు? మొత్తం దేశమంతా ఖాళీ చేసుకొని వెళ్ళిపోయారు. మిగిలింది ఒక ఇర్మియా గారు ఒక్కరు మిగిలిపోయారు. అలా అయిపోయింది పరిస్థితి. అలా అంటే నేను ఈ మందిరాన్ని ఏదో అంటున్నాను, దయచేసి అపార్థం చేసుకోకండి. మన జీవితాలను ఎప్పుడైనా దేవుని సన్నిధికి వచ్చి మనలో వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు, సంఘమంతటికీ కావచ్చు, మొదట మన సమస్యలు ఏవైనా ఉంటే మొదట దేవుని దగ్గరకు వచ్చి దేవుని పాదాల మీద పడాలి. దేవుని దగ్గరకు వచ్చి బైబిల్ ఏం చెబుతుంది, వాక్యం ఏం చెబుతుంది, దేవుడు ఏ రీతిగా మనల్ని నడుచుకోమన్నాడు, అవన్నీ మనకేం పట్టించుకోకుండా వెళ్ళి మా మీద సర్వాధికారం మీరుండండి అని చెప్పేసి బయట వారి చేతిలో మనకు అప్పచెప్పడం అనేది చాలా అది పాప క్రియ వాస్తవానికి అయితే. అంటే ఏం జరుగుతుందో తెలుసాలంటే, జరిగితే మా దేవుడు ఒక చేతకాని దేవుడు, మా సమస్యలను పరిష్కరించలేని దేవుడు, మా సంఘంలో ఉన్నటువంటి ఐక్యతను కూడా ముందుకు తీసుకురాలేని మా దేవుడు. అందుకే మహాప్రభు మా సమస్యలను మీరు తీర్చండి అని మనుషులను ఆశ్రయించడం. బైబిల్ ఏం చెప్పింది? దేవుని ఆశ్రయించడం మేలు అని చెప్పిందా? రాజులను ఆశ్రయించడం మేలు చెప్పిందా? చూడండి 118వ కీర్తన 118వ కీర్తన నాకు బాగా గుర్తుందండి. ఎందుకంటే ఒక్కొక్క కాలంలో ఒక వ్యక్తి వచ్చాడు, ఒక కానుకల పెట్టెలు తీసుకెళ్ళి అక్కడికి ఇచ్చాడు. ఇంకో ఆయన వచ్చారు, ఇంకొకటి అలా చేసుకుంటూ పోవడం. ఇంకా మందిరం ఏమి నిలబడుతుంది, మందిరం ఎలా కట్టబడుతుంది ఆలోచించండి. పొరపాటు. అదే అందరము మనమేమైనా శత్రువులమా? మనం శత్రువులం కాము, దేవుని బిడ్డలం. ఏదైనా వనంలో సంతోషంగా జీవించినటువంటి బిడ్డల మధ్య ఇద్దరి మధ్యలోనికి సాతానుడు ప్రవేశించాడు. సమిష్టిగా సాతాన్ని ఎదుర్కోవాలి, కానీ సమిష్టిగా సాతాను చేతిలో ఓడిపోవడం ఏంటి? మనం అస్సలు ఓడిపోకూడదు. సాతానుడు తరిమికొట్టి మన కాళ్ళ కింద చితుకు త్రొక్కాలి, కానీ వానికి మన జీవితాలను అప్పచెప్పి నన్ను చితుకు త్రొక్కు అని మన జీవితాలను సమర్పయామి అని సమర్పించకూడదు. అలా తప్పదు. 118 కీర్తన 8వ వచనం, 118 కీర్తన 8వ వచనము 9వ వచనం, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. 10వ వచనంలో అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. చాలు సిస్టర్. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ మాటల భావం మనకు తెలియదు. ఈ మాటల భావం తెలిసినప్పుడు ప్రభువా
మా మా పరిస్థితులను మీరు ఎరిగి ఉన్నారు, ఏం చేయమంటారు చెప్పండి ప్రభువా అని గ్రంథాన్ని పక్కన మధ్యలో పెట్టుకొని ప్రార్థించి దేవుని యొక్క సహాయం కోరి సమస్యను పరిష్కరించుకోవాలి. సంఘం ఒక్కటే కాదు నేను చెప్పేది. నేను మనిషి సమాధానంతో సంతోషంతో జీవితాన్ని కొనసాగించాలంటే సమస్యలు వచ్చినప్పుడు యెహోవాను ఆశ్రయించడం మేలని చెప్పబడింది కనుక అది ఫ్యామిలీ కావచ్చు, ఇండివిజువల్ కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబం కావచ్చు, సంఘం కావచ్చు, సమాజం కావచ్చు, ఎవరైనా సరే ముందు దేవుని దగ్గరకు వచ్చి దేవుడు ఏం చెప్తున్నాడు అడగాలి. మరి దేవుడు ఎలా చెప్తాడు? మేము ప్రార్థన చేస్తున్నాం చెప్పట్లేదు, మేము ప్రార్థన చేస్తున్నాం చెప్పట్లేదు అని అంటే మీకు ద్వారం తెరుస్తాడు. మీరు వాక్యం చదవాలి. ఎందుకంటే మన జీవితంలో ఏ సంఘటనలు అయితే జరుగుతుంటాయో ఆ అన్ని సంఘటనలు మన పూర్వీకుల కాలం పెద్దలకు పితరులకు జరిగిపోయాయి. అలా జరిగినప్పుడు దేవుడు ఏ విధంగా సహాయం చేశాడు, దేవుడు ఏ విధంగా ఆ సమస్యను పరిష్కరించాడు. మామూలుగా మనం న్యాయస్థానంలో జరిగేది ఏంటంటే ఒక రెఫరెన్స్ చూపిస్తుంది. రెఫరెన్స్ with reference to section number 1 which happened in 1974. 1974లో సేమ్ ఇలాంటిది ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు తీర్పు అలా ఇచ్చారు కాబట్టి ఆ తీర్పును బేస్ చేసుకుని మేము మళ్ళీ ఒకసారి ఇదే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాము మహాప్రభు అని మాట్లాడుతుంటారు అక్కడ. సో రెఫరెన్స్ ఆఫ్ దట్ అంటారు. అలాంటి రెఫరెన్స్ అన్నీ జరిగాయి బైబిల్లో, అన్ని ఇలాంటి రెఫరెన్సెస్ ఉన్నాయి. అది చదువుకొని ఎస్ మనకు జరిగింది కూడా ఒకనాడు వారికి జరిగింది, దాని ప్రకారంగా మన సమస్యలు సాల్వ్ చేసుకుందామని ముందుకెళ్ళాలి. ఇక చూడండి పరిస్థితి. ప్రభు చెప్పాడు మన వస్తువులు కూడా వేరే చోటుకి వెళ్ళిపోతున్నాయంటే దేవుడు ఏ రీతిగా ఆ రోజు ఆలోచించాడో మనకు తెలియదు. ఇంకా ఇది సమస్య సాల్వ్ అయ్యలేదు, ఇక పంపించేయండి అన్నట్లుగా. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా దేవునికి మహిమకరంగా ప్రవర్తించాలి కానీ దేవునికి విరోధముగా ప్రవర్తించే తీరు మనకు ఉండకూడదు. కొన్నిసార్లు దేవుని విషయాలు మనల్ని హెచ్చరించినప్పుడు మనకు ఏమనిపిస్తుంటుందంటే ఈరోజు నాతోనే మాట్లాడుతున్నాడు, ఈరోజు నాకే తగిలే ఈ వాక్యాలన్నీ. మరి రోగం ఎవరుకుంటే వారికే మెడిసిన్ వస్తుంది కదా, మరి ఇప్పుడు నాకు జ్వరం రాలేదు లేదా జ్వరం వస్తుంది, మీకు జ్వరం రావట్లేదు, నాకు జ్వరం వస్తుంది, మరి డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్ళాలి? నేనే వెళ్ళాలి. జ్వరం వస్తుంది అప్పుడు నాకే పడుతుంది ఇంజక్షన్. నాకు జ్వరం వస్తుంది పక్కన వాళ్ళకి ఏంటి ఇంజక్షన్ అంటే ఎందుకు వేస్తారు డాక్టర్? వేయడు. ఆ విషయంలో న్యాయం ధర్మం అన్నప్పుడు ఇక్కడ కూడా అంతే కదా. ఇప్పుడు దానియేలు దగ్గరికి వద్దాం. 1వ అధ్యాయం. నిజాలు సత్యాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కానీ మనం వాటిని ఎదుర్కొని సరి చేసుకోవాలి. ఎలా అంటే సంఘాన్ని ఇది నా కుటుంబం అనే అభిప్రాయం మనకు లేకపోతే మనం ఇలాంటి సమస్యలు ఇరుక్కుపోతాం. ఇప్పుడు మన ఇంట్లో 2, 3, 4 కలిసి జీవిస్తున్నారు అనుకోండి. ఇంట్లో కూతురు కొడుకో ఏదో ఇబ్బంది కలిగించారు, నా కూతురు నా కొడుకు ఈ సమస్యలు తీసుకొచ్చారని వీధిలో అందరి దగ్గరికి వెళ్ళి నా కొడుకు ప్రాబ్లం సాల్వ్ చేయని చెప్దామా? మొదట మన ఇంట్లో సాల్వ్ చేసుకుంటామా? మొదట మన ఇంట్లోనే నా బాబుతో మా అబ్బాయితో ఈ సమస్య ఉంది, మా అమ్మాయితో సమస్య ఉంది, మనం మాట్లాడుకుంటాం ఫస్ట్. ఇవేవీ లేకుండా సొంత నిర్ణయంతో బాబు మా కొడుకుతో సమస్య ఉందండి, మీరు పక్క వీధిలో ఉన్నారు, పక్కింటి వాళ్ళు అందరూ వచ్చి మా కొడుకుతో మాట్లాడండి అని చెప్పడానికి చేతగాని తండ్రి ఇక్కడ. అంటే మనం కూడా ఒప్పుకుంటున్నాం మా దేవుడు ఒక చేతగాని వాడు, మాకు సహాయం చేయలేడండి. ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అర్థం చేసుకొని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడండి. ఆల్ రైట్, అందరము అదే చేయాలి. చెబుతున్న నేను కూడా అంతే, మీరంతే, అందరం కలిసి ఇలానే ప్రవర్తించాలి. 3వ సందేహం చూద్దాం. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగో ఆజ్ఞాపించాను, ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారే రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. ఈ వచనంలోని వివరణకు వెళ్ళే ముందు ఇది మన సంఘం యొక్క సమస్య కాదు. హైదరాబాద్లోనే చాలా మందిరాలు, ఎన్నో కేసులు కోర్టులో నడుస్తున్నాయి. నిజమా? మీరు గమనించారా? చాలా మందిరాలు మరి బయట విశ్వాసులు అని పిలువబడుతున్న వారు గేట్ల దగ్గర కొట్టుకోవడం, గేట్ల దగ్గర తన్నుకోవడం. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, బ్రదర్ చాలామంది మందిరాలు కట్టేస్తున్నారు, మీరు ఇంకా కట్టట్లేదు, ఎన్నో సంవత్సరాల నుండి అన్ని చోట్లకి వెళ్ళి వాక్యం చెప్తున్నారు అది ఇది అని. ఇప్పుడు నాకున్న భయం ఏంటంటే ఒక మందిరం లాంటిది అలా నిర్మించినా నేను ఎంతకాలం ఉంటాను చెప్పండి భూమి మీద? నేనైనా ఎవరైనా ఏ మనిషి అయినా ఎంతకాలం ఉంటాము? ఒక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు. ఈ 20, 30, 40 ఏళ్ళ తర్వాత ఆ నిలబడినటువంటి ఆ మందిరము లేదా ఆ నిర్మాణం, ఆ స్థలము, దాని కొరకు రాబోయే తరాలు కావచ్చు. ఒకప్పుడు అంటే ఆయన ఉన్నాడండి, బాగా కంట్రోల్లో ఉండింది, ఇప్పుడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు మాది అని మనమంతా తన్నుకొని వచ్చేది.
అప్పుడు నాకు అనిపించింది, ఇలా మేడలు, మిద్దెలు, స్లాబులు, పిల్లర్లు ఉండే మందిరం కంటే ఎక్కడన్నా ఒక చెట్టు కిందనో, ఫుట్పాత్ మీదనో కూడుకొని ఆ విధంగా స్థలంలో, ఖాళీ స్థలంలో ఎక్కడైనా దొరికితే, అవసరమైతే అడవుల్లో రాళ్ల మధ్యలో కూర్చొని మందిరము మనమందరము చేయాల్సింది ఏంటి? అసలు యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడే ఆయన యెరూషలేము మందిరంలో చెప్పనివ్వలేదు పెద్దగా ఆలోచిస్తే. ఆయన సముద్రం ఒడ్డు దగ్గర, సముద్రం దగ్గర పడవల మీద కూర్చొని, ఆయన కొండ ఎక్కి కూర్చుండి మాట్లాడి, అసలు సృష్టికర్త భూమి మీదకి వస్తే ఆయన కొరకు మందిరం, యెరూషలేము మందిరాన్ని నిర్మిస్తే, ఆ యెరూషలేము మందిరాన్ని సకల వైభవాలతో దాన్ని నిర్మించి, బంగారు, ఇత్తడి, ఎన్ని చూసామండి ప్రత్యక్ష గుడారంలో? బంగారము, వెండి, ఇత్తడి, ఎన్నెన్నో చూసాం. సాక్షాత్తు ఆ మందిరం నిర్మించిందేదే ఈ దేవుని కొరకు. ఆ దేవుడు భూమి మీదకి వస్తే ఆయన మందిరంలోకి నో ఎంట్రీ పెట్టారు. ఆయనేమో పాపము ఎక్కడెక్కడో ప్రాంతాలలో మరి అప్పుడప్పుడు వెళ్ళాడులేండి, సమాజ మందిరానికి వెళ్ళాడు, దేవుని మందిరానికి వెళ్ళాడు, అన్ని చోట్లకి వెళ్ళాడు. కానీ ఆయన ఎక్కువగా ప్రకటించినటువంటి మాటలు మనం గమనిస్తే, పడవల మీద కూర్చున్నాడు, ఆయన కొండ ఎక్కువ కూర్చుండి ఈ విధంగా ప్రసంగించిన, మాట్లాడినవన్నీ వింటుంటాం మనం. ఇవన్నీ ఎక్కువగా నష్టాలకే దారితీస్తున్నాయి, కానీ కష్టాలను చేయవలసినటువంటివి భవిష్యత్తు ఒక తరం గతించిపోయిన తర్వాత నష్టాలకే దారితీస్తున్నాయి. కాబట్టి ఏ తరంలో కూడా భక్తి కలిగిన వారు, దేవుడు అంటే భయం ఉన్నవారు, ఇది చాలా అవసరం. భక్తి లేకుండా నిర్మాణాలు ఉన్నాయనుకోండి, దేవుడు అంటే ఇష్టం లేకుండా, ఆయన ఆజ్ఞలు గైకొనాలనే ఆసక్తి లేకుండా, ఇదిగో మా పూర్వీకులు ఈ మందిరాన్ని కట్టారు, ఇదిగో మా మందిరం ఎంత ఉంది, ఎంత పెద్దగా ఉంది చూడండి అని కేవలం అది ఆ నిర్మాణాలు చూపించడానికే సరిపోతుంది జీవితం అంతా. మన బ్రతుకులు ఎలా ఉన్నాయో చూపించడానికి మాత్రం సరిపోదు. ఎందుకంటే యెరూషలేము మందిరం చాలా బాగుందని చూపించారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఈ మందిరాన్ని పడగొట్టండి, 3 దినాల్లో కడతానని చెప్పాడు. వాళ్ళేమో ఆ మందిరం చూపిస్తున్నారు, ఆయనేమో తన శరీరం అనే దేవాలయం చూపిస్తున్నాడు. వారేమో అది చూసి మందిరం అనుకుంటున్నారు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూద్దాం. అది యోహాను సువార్త 2వ అధ్యాయంలో, యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, వచనంలో, కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక్రియను మాకు చూపిద్దామని ఆయన అడగగా, యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదు అనేది. అలా వీరికి ఆ దేవాలయం మీద ఉన్నటువంటి ఆసక్తి, కనబడుచున్న దేవుని మీద ఆసక్తి లేకపోవడం చాలా విచారకరం. కాబట్టి వాక్యం ఎప్పుడైనా కూడా మనము నిజ జీవితంలో దాని పరంగా నడుచుకుంటున్న వల్ల మనము సంతోషించాలి అని అంటే, మన ఆత్మీయ జీవితాన్ని చూసి దేవుడు సంతోషిస్తున్నాడా, నన్ను చూసి దేవుడు ఆనందపడుతున్నాడా, నన్ను చూసి దేవుడు నిర్దోషి అనే స్థితిలోనికి నా జీవితం మారిందా, ప్రభు చేత నిర్దోషిని అనిపించుకునే స్థాయికి నేను ఎదుగుచున్నానా, ఆ స్థాయికి ఎదగడం చాలా ముఖ్యం. ప్రియులారా, ఇప్పుడు దానియేలు గ్రంథం 1వ అధ్యాయం ఎక్కడైతే ప్రారంభించుకున్నామో అక్కడికి వస్తున్నాం. మళ్ళీ గత వారం కూడా మనం ఇదే విషయం మాట్లాడుకున్నాం. ఈరోజు మళ్ళీ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాం. 6-7 వచనాలలో దానియేలు, హనన్య, 6వ వచనం చదువుతున్నాను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో నుండిరి. దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో నుండిరి. అసలు వీరి పేర్లు, వాటికి ఉన్న అర్థాలు గతంలో ఒకసారి చెప్పాను, మరి ఈరోజు ఇంకోసారి జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు అంటే ఏమిటి? గాడ్ ఈజ్ మై జడ్జ్, దేవుడు నాకు తీర్పు తీర్చే దేవుడు, గాడ్ ఈజ్ మై జడ్జ్. హనన్య అంటే ఏమిటి? గ్రేస్ఫుల్ గాడ్, దేవుడు కృప కలిగిన దేవుడు, దేవుడు కృపగలవాడు హనన్య అంటే. మిషాయేలు మీన్స్ హూ ఇస్ లైక్ అవర్ గాడ్, మన దేవుని వంటి వాడు మరో దేవుడు ఎవరైనా ఉన్నారా అనేది మిషాయేలు యొక్క అర్థం. అజర్యా, దేవుడే నా సహకారి. అజర్యా అంటే దేవుడు నా సహకారి, గాడ్ హెల్ప్స్ మీ, గాడ్ ఈజ్ మై హెల్పర్ అనే మీనింగ్. ఎందుకు ఈ పేర్లు ప్రస్తావిస్తున్నానో,
ఇప్పుడు ఆ పేరుకు తగిన సంఘటనలు వీరి జీవితాల్లో జరిగేమో ఒకసారి పరిశీలిద్దాం. దానియేలు అనంటే ఏం చెప్పాను? దేవుడు తీర్పు తీర్చువాడు. గాడ్ ఈజ్ మై జడ్జ్. హనన్య అంటే కృపగల దేవుడు, గ్రేషియస్ గాడ్, కృపగల దేవుడు. మిషాయేలు, ఈ దేవుని వంటి వాడు మరొకరు ఎవరైనా ఉన్నారా? హూ ఇస్ లైక్ అవర్ గాడ్? మన దేవుని వంటి దేవుడు ఇంకొకరు ఎవరైనా ఉన్నారా? తర్వాత అజర్య అంటే గాడ్ హెల్ప్స్, దేవుడు నాకు సహకారి. చెప్పండి, దానియేలు అని అంటే గాడ్ ఇస్ మై జడ్జ్, దేవుడు నాకు తీర్పు తీర్చే దేవుడు. తీర్పు తీర్చు దేవుడు చెప్పాలంటే దేవుడు. దానియేలు, ఏల్ అంటే దేవుడు, తీర్పు తీర్చు దేవుడు. దానియేలు. నెక్స్ట్ హనన్య, చెప్పండి, దేవుడు కృపగల దేవుడు. మిషాయేలు, హూ ఇస్ లైక్ అవర్ గాడ్? మన దేవుని వంటి వాడు ఎవరున్నారు? ఎవరు లేరు. తర్వాత మిషాయేలు, ఈ దేవుడు నాకు సహాయం చేయవాడు, దేవుడు నాకు సహకారి, గాడ్ హెల్ప్స్. మరి ఆ పేర్లు ప్రవచనాత్మకంగా ఉన్నాయేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వీరి జీవితాల్లో చోటు చేసుకునే సంఘటన ఒకసారి మనము ఇదే దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలోకి వెళ్ళి పరిశీలిద్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము మనందరికీ బాగా సుపరిచితమే, ఎక్కువగా ఉంది కనుక నేను చదువుతున్నాను. ఒకసారి చూద్దాం. ఎక్కడి నుండి వచ్చాం మనం 3వ అధ్యాయానికి? వారి పేర్ల దగ్గర నుంచి వచ్చాం. వారి పేర్లలో దానియేలు అని అంటే అర్థం ఏంటి? గాడ్ ఈజ్ జడ్జ్, తీర్పు తీర్చు దేవుడు. నెక్స్ట్ అజర్య, దేవుడు నాకు సహాయం చేయవాడు. నెక్స్ట్ హనన్య, గ్రేషియస్ గాడ్. మిషాయేలు, హూ ఇస్ లైక్ అవర్ గాడ్. వారి పేర్లు నిజంగా మా తల్లిదండ్రులు నాకు ఆలోచించి పేరు పెట్టారంటే నిజంగా మా దేవుడు అలాంటి గొప్ప దేవుడు అన్నందుకే ఈ 3వ అధ్యాయంలో అంత గొప్పగా నిలబడ్డారేమో వీరు. చూద్దాం ఒకసారి 3వ అధ్యాయం దానియేలు గ్రంథంలో ఏం జరిగిందో చూద్దాం. రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి, మొదటి వచనం నుండి ఫస్ట్ వర్స్, బబులోను దేశంలోని దురాయను మైదానంలో దాన్ని నిలువబెట్టించాను. ఏం నిలువబెట్టించాడు? నేను చెప్పాను, మీరు వినలేదు. వినింటే మీరు స్పందించేవాడు. వెరీ గుడ్. 3వ అధ్యాయం మొదటి వచనం, రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయను మైదానంలో దాన్ని నిలువబెట్టించాను. ఏం నిలువబెట్టించాడు? వెరీ గుడ్. బంగారు ప్రతిమ ఒకటి నిలువబెట్టించాడు. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. రాజగు నెబుకద్నెజరు అధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారిని అందరినీ సమకూర్చుటకును రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా, విగ్రహాన్ని నిలబెట్టారు. ఆ విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. ప్రతిమ యొక్క ప్రతిష్ట జరుగుతుంది. ఆ ప్రతిమ యొక్క ప్రతిష్టకు అందరినీ, ఎవరెవరైతే ఆఫీసర్లు కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రతిమలకు ప్రతిష్ట చేసేటప్పుడు దేశంలో ఉన్న పెద్ద వాళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి మేము ప్రతిష్ట చేస్తున్నాం కూర్చోండి అని చెప్పేసి కూర్చోబెడతారు. అలానే జరిగింది ఇక్కడ కూడా. చరిత్ర, హిస్టరీ. 3వ వచనం, ఆ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యం వహించిన వారందరూ రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి, ఈ ప్రతిమ ప్రతిష్టకు వచ్చారు. కూడి వచ్చి రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ ఎదురు నిలవబడరు. ఇదే గొప్పది అన్నట్లుగా అందరు నిలవబడ్డారు అక్కడ మొత్తానికైతే. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, ఒక దూత చాటిస్తున్నాడు, జనులారా, దేశస్థులారా,
జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడువారులారా. ఏమిటిది ఆయా భాషలు మాట్లాడువారు అని అంటే అర్థం ఏంటి? ఒక దేశంలో దాదాపుగా ఒకే భాష మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు. మన దేశంలో కాబట్టి వేరు 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 భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ ఇక బ్యాబిలోన్ అంటే ఇరాక్ దేశం. అది మన దేశంలో ఉన్నన్ని భాషలు ఆ దేశంలో ఉండొచ్చా? ఉండకపోవచ్చు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి. కానీ అప్పుడున్న పరిస్థితిని బట్టి ఏంటంటే, నెబుకద్నెజర్ అన్ని దేశాల మీదకి వెళ్ళాడు, అన్ని దేశాల ప్రజలను చెరపట్టుకొని వచ్చాడు. అంటే ఇప్పుడు బబులోన్ దేశము ఏ దేశ ప్రజలతో నిండిపోయింది? రకరకాల దేశ ప్రజలతో నిండిపోయింది. అలా రకరకాల దేశ ప్రజలతో నిండిపోయిన తర్వాత వారందరికీ ఆ భాష వచ్చేసింది, లోకల్గా ఉన్నటువంటి లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్తో ఇక్కడ ప్రకటన జరుగుతోంది. జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడేవారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణ, సింఫోనియ, వీణ, విపంచిక సకల విధములకు వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజకు నెబుకద్నెజరుని నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. మీకు ఎప్పుడైతే మ్యూజిక్ అంతా వినపడుతుంటుందో వెంటనే ఈ ప్రతిమ మీరు సాష్టాంగ నమస్కారం చేయాలి. ఒకవేళ సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. సకల జనులకు బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణను, వీణ, సింఫోనియ, విపంచ సకల విధములకు వాద్య ధ్వనులు వినబడగా ఆ జనులను, దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడేవారును సాగిలపడి రాజుకు నెబుకద్నెజరుని నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేసిరి. ఒక్కరుంటారా, ఇద్దరుంటారా, కొన్ని వేల మంది ఉండొచ్చా? కొన్ని వేల మంది. ఆ దేశం నిండిపోయింది చెరపట్టుకొని వచ్చిన ప్రజలతో. అన్ని వేల మంది. పెద్ద విగ్రహం. ఆలోచించండి ఒకసారి, సీన్ ఊహించుకోవాలి మీరు. ఒక పెద్ద విగ్రహం, మ్యూజిక్ ప్లే అవుతుంది, అందరూ సాష్టాంగపడాలి. అందరూ సాష్టాంగపడిన పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు నిలబడింది ఒకటి, సాష్టాంగపడినటువంటిది ఈ పొజిషన్లో ఇలా ఉంటే ఇప్పుడు జరుగుతున్న విచిత్రం చూద్దాం. అక్కడ 8వ వచనం, ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైన కొండెములు చెప్పి రాజుకు నెబుకద్నెజరు వద్ద ఇలాగ మనవి చేసిరి. రాజు చిరకాలము జీవించును గాక. రాజా, తాము ఒక కట్టడ నియమించితిరి. ఏదనగా బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణను, విపంచికను, సింఫోనియను, సకల విధములకు వాద్యధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. రాజా, తాము షద్రకు, మేషాకు, అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశంలోని రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. మీరేమో వీళ్ళు చాలా గొప్పవారు, మంచి జ్ఞాన పండితులను నియమించారు. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనేది. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? పెద్ద ఒక ప్రతిమ, ఆ సౌండ్, ఆ మ్యూజిక్ రాగానే అందరూ సాష్టాంగ నమస్కారం. ఆ విగ్రహం ఎదుట ఈ 3 మాత్రం లేచి నిలబడ్డారు ఇక్కడ. అంటే అంతమంది వేల మంది వచ్చి సాగిలపడుతుంటే ఈ 3 మాత్రమే నిలబడ్డారు, మేము సాష్టాంగ నమస్కారం చేసేది లేదని. హైట్లో ఇప్పుడు ఎవరు ఉంటారు? ఇప్పుడు హైట్లో, ఎత్తులో ఇప్పుడు ఎవరు ఎక్కువ ఉంటారు? ఏది ఎక్కువ ఉంటుంది అని ఆలోచిస్తే ఆ విగ్రహమే హైట్. అది ఎంత పెద్దగా ఉంది, చాలా ఎత్తైన విగ్రహాన్ని నిలబెట్టారు. అంత ఎత్తైన విగ్రహం, దాని వెనుకల అధికారం, దాని వెనుకల ఒక రాజాజ్ఞ, ఆ రాజాజ్ఞకు చుట్టూ మంత్రులు, అంతమంది ఉంటే వీళ్ళు నిలబడ్డారు. ఇలా ఏమి ధైర్యం అనుకోవచ్చు? మామూలు ధైర్యం కాదు అది. వేరే దేశంలో, వీరిని చెరపట్టుకొని వెళ్ళినటువంటి దేశంలో ఆ దేశ చట్టాలను పాటించక, ఆ దేశం చేసినటువంటి ఆజ్ఞను గైకొనక, దాని ఎదురుగా ఇలా సింహంలా నిలబడి ఈ ముగ్గురు నిలబడ్డారు. అప్పుడు వెనకాల నుంచి అధికారులందరూ ఎవరో నిలబడ్డారు, ఎవరు నిలబడలేదని చూస్తేనే అందరూ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. ఈ 3 మాత్రం నిలబడ్డారు, మేము చేసేది లేదని. ఏం ధైర్యం! ఇప్పుడు వీరికేమో పేర్లు మార్చేశారు. మొదటి అధ్యాయం ఏం జరిగింది? హనన్య, మిషాయేల్, అజర్యా అను వారికి పేర్లు మార్చారు. ఏమని పేర్లు మార్చారు చూద్దామా? ఏమని పేర్లు? మనకు బాగా తెలిసిన పేర్లు. 7వ వచనంలో, నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజర్ అనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మేషాకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టాను. ఇంతకు షద్రక్ అంటే ఏమిటి? మెషాక్ అంటే ఏంటి? అబేద్నెగో అంటే ఏమిటి అని ఆలోచిస్తే, షద్రక్ అని అంటే ఆకు, ఏకేయు, ఆకు అనే వారి యొక్క చంద్రదేవత, మూన్ గాడ్ యొక్క ఆజ్ఞ ప్రకారంగా నడుచుకునే వ్యక్తి అనే అర్థం
మూన్ గాడ్స్ కమాండ్మెంట్, ఆర్డర్ ఆఫ్ మూన్ గాడ్ అనే అర్థం వచ్చే విధంగా ఉన్నటువంటిదే ఈ షద్రక్. ఇకపోతే నెక్స్ట్ మెషాక్. ఇవి చూడండి, ఆక్ అనే దాంతో ఎండ్ అవుతున్నాయి. షద్రక్, మెషాక్. ఆకు అనే మూన్ గాడ్ లాంటి గాడ్ ఇంకెవరున్నారు? ఎందుకంటే హనన్య, మిషాయేలు. మిషాయేలు అనడానికి అర్థం చెప్పా. మిషాయేలు అంటే అర్థం ఏంటి? మన దేవుని వంటి ఉన్నారు. హూ ఇస్ లైక్ అవర్ గాడ్, హూ ఇస్ లైక్ అవర్ గాడ్ అని ఇశ్రాయేల్ దేశంలో ఉన్న పేరు ప్రకారంగా మా దేవుని వంటి దేవుడు ఇంకెవరున్నారు. అయితే అదే అర్థం వచ్చే విధంగా ఇక్కడ మేషాక్ అని పెట్టేశాడు. ఆకు లాంటి దేవుడు ఎవరు? ఆకు లాంటి దేవుడు ఎవరని మెషాక్. ఆ తర్వాత అబెద్నెగో, నెగో లేదా నెబో అనే ఒక ఫైర్ గాడ్. ఇది వారి పేరు, అగ్నిదేవత అంటారు చూస్తారా, ఫైర్ గాడ్. నెగో లేదా నెబో అనే ఈ అర్థం ఉన్నటువంటిది వారి యొక్క ఫైర్ గాడ్, అగ్నిదేవత. అలా అబెద్నెగోకు ఆ అగ్నిదేవుని యొక్క సర్వెంట్ అనే అర్థం వచ్చే, సర్వెంట్ ఆఫ్ నెగో అగ్నిదేవతకు దాసుడు అన్నట్లుగా అర్థం ఇచ్చే పేర్లు పెట్టాడు. అంటే పూర్తిగా ఏం జరుగుతుంది ఇక్కడ? మీ దేవుని పేర్లు పక్కన పెట్టి మా దేవుని పేర్లతో మీరు ముందుకు సాగాలి అని పేర్లు మార్చాడు. ఇక్కడ మీ దేశ సంస్కృతిని మీరు విడిచిపెట్టి మా దేశ సంస్కృతిలోకి మీరు వచ్చేయాలి. అసలు ఏం జరిగింది? మీ దేశంలో ఉండే, మీ దేవుని యొక్క మందిరంలో ఉండే వస్తువులే ప్రయాణం చేసుకుంటూ మా దేవతాలయంలోకి వచ్చాయి. మీ దేవుని మందిరంలో ఉండే వస్తువులే మా దేవతాలయంలోకి వచ్చినప్పుడు ఇక మీ పేర్లకు మీ దేవుడు తీర్పని, మీ దేవుడు సహాయకుడని, మీ దేవుడు కృపగల దేవుడని, మీ దేవుని వంటి వాడు ఇంకొకరు లేరని, ఇక ఆ పేర్లు మీకు ఏమవసరం చెప్పండి? ఎందుకంటే మేము వచ్చి మిమ్మల్ని కొట్టాం, మీరు ఓడిపోయారు, మేము మిమ్మల్ని పట్టుకొచ్చామని చెప్తున్నారు. అక్కడ చాలా గొప్పగా వెళ్ళి కొట్టినోడు గొప్పవాడు అవుతాడా, కొట్టించుకున్నోడు గొప్పవాడు అవుతాడా? ఈ యుద్ధంలో ఇక్కడ ఆలోచిస్తే కొట్టినోడు పట్టుకున్నాడు, ఓడిపోయారు, అందుకే చెరపట్టుకొని వెళ్ళిపోయారు, తీసుకెళ్ళిపోయారు వేరే దేశం వాళ్ళు. కానీ ఆ రెండవ వచనంలో చెప్తున్నది ఏంటంటే ప్రభువే అప్పచెప్పాడట. ఆ విషయం వారికి కూడా అర్థమవుతుంది. అందుకే ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయంలో మాట్లాడుతున్నారు, మీ దేవుడే మిమ్మల్ని మాకు అప్పచెప్పాడని. అయితే ప్రియులారా, ఎలాగూ మీ దేవుడు మాకు అప్పచెప్పాడు కనుక ఇక మేము చెప్పినట్లుగా మీరు ఉండాలని పేర్లు మార్చేశాడు. ఇప్పుడు 3వ అధ్యాయానికి వచ్చాం. 3వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఒకప్పుడు ఫరోకు, ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో అనే ఆ రాజుకు ఎలాంటి జడ్జిమెంట్ అయితే జరుగుతుందో, ఎలాంటి తీర్పు అయితే జరుగుతుందో ఇక్కడ బబులోను దేశంలో కూడా అలానే జరుగుతుంది. నిర్గమకాండం 12వ అధ్యాయం మనం చూసాంగా, మనం ఆదివారం రోజు. ఒకసారి నిర్గమకాండం 12కి వెళ్ళి దేవుని యొక్క ఉద్దేశం అక్కడ బయలుపరచబడుతుంది, చూద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయం 12వ వచనం. నిర్గమకాండం 12:12. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషుల్లోనే కానీ జంతువుల్లోనే కానీ తొలి సంతతి అంతయు హతం చేసి ఐగుప్తు దేవతలకందరికీ, ఏం జరుగుతుంది ఇక్కడ? ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చేదను. ఇప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్లో, అలాంటి స్థితిలోనే ఇక్కడ హనన్య, మిషాయేలు, అజర్య పేర్లు కొత్తగా వినబడుతున్నాయి అనిపిస్తుంది కదా మనకి. హనన్య, అజర్య, మిషాయేలు అని అంటే ఎందుకంటే మనం షద్రక్, మేషాక్, అబేద్నెగోలకు అలవాటు పడిపోయాం. ఆల్ రైట్. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో సంఘటన చూడండి. ఒక ప్రతిమ నిలబెట్టారు. ఆ ప్రతిమకు అందరూ మొక్కాలి. ఆ తంతి వాయిద్యములు, రకరకాలైనటువంటి వీణ, సింఫోనీ, అలాంటి మ్యూజిక్ అంతా ప్లే అయినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? మేము మొక్కమని తిరగబడ్డారు, మేము మొక్కమని నిలబడ్డారు. అలా నిలబడగానే ఇప్పుడు పనిష్మెంట్, వారి మీద శిక్ష ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. 13వ వచనం, 3వ అధ్యాయం 13. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రకును, మేషాకును, అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞేయగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజు సన్నిధికి తీసుకుని వచ్చారు. అంతలో నెబుకద్నెజరు వారితో ఇట్లా, షద్రకు, మేషాకు, అబేద్నెగో, మీరు నా ఆఫీస్లో చాలా సీనియర్ ఆఫీసర్స్, మీరు ముగ్గురు, మీరు నా దేవతను పూజించటం లేదనియు నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటం లేదని నాకు వినబడినది, అది నిజమా అని అడిగినప్పుడు బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణను, సింఫోనియను,
విపంచికను సకల విధములకు వాద్యధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడదురు. ఎందులో వేయబడతారని ఉంది అక్కడ. అంటే ఇప్పుడు పేరు మార్చాడుగా అబెద్నెగో అని. అబెద్నెగో అంటే అర్థం ఏంటి? నెగో అనే అగ్నిదేవతకు ఈ వ్యక్తి దాసుడు, నెగో అనే దేవతకు ఈ వ్యక్తి దాసుడు. పేరైతే ఉంది, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? అబెద్నెగో అని పేరు కలిగిన ఈ వ్యక్తి ఏం స్పందిస్తున్నాడు చూద్దాం. 15వ వచనం నుండి. అది అయిపోయింది కదా, నా చేతిలో నుండి మనం విప్పగల దేవుడు. 16వ వచనం. షద్రకును మేషాకును అబెద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి. నెబుకద్నెజరు బాగుంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ మెసేజ్ వింటున్నాం మనం ఇప్పుడు. నాకు కూడా ఆశ్చర్యమైంది ఇది నాకు అర్థమైనప్పుడు. షద్రకును మేషాకును అబెద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి. నెబుకద్నెజరు, రాజా కూడా కాదు, పేరే ఏకంగా నెబుకద్నెజరు, ఇందుల గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. నీ అధికారం కింద మేము అధికారులమేమో, మేము ఏదైనా ర్యాంకులో ఉండొచ్చు, కానీ నీ మాట వినాలన్న ఆలోచన మాకు లేదు. మేము సేవించిన దేవుడు చిన్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకునుము. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? వీరి మొదటి పేర్లు ఏంటి చెప్పండి? హనన్య అంటే యెహోవా కృపగలవాడు. మిషాయేలు అనంటే మన దేవుడు వంటి వాడు ఇంకొకరు ఎవరైనా ఉన్నారా? అజర్యా అనంటే దేవుడు నా సహాయకుడు. అంటే ముగ్గురు వ్యక్తులు నిలబడ్డారు. ముగ్గురు వ్యక్తులు. ఏ వ్యక్తులు? కృపగల దేవుడు అని పేరు కలిగిన వ్యక్తి, ఈ దేవుడి వంటి దేవుడు మరొకరు ఉన్నారా అనే వ్యక్తి, దేవుడు నా సహాయకుడు అని ఈ వ్యక్తి నిలబడ్డాడు. ఇప్పుడు పేర్లు మారాయి. ఎవరు మార్చారు? ఆ దేశంలోకి ప్రవేశించిన తర్వాత వారు మార్చారు. ఇప్పుడు ఒక వ్యక్తి పేరేమో ఇదిగో చంద్రదేవత యొక్క ఆజ్ఞకు లోబడేవాడు. ఇంకొక వ్యక్తి చంద్రదేవత వంటి దేవుడు ఎవరున్నారు? షద్రకు, మేషాకు. ఇంకొక వ్యక్తి ఇదిగో సర్వెంట్ ఆఫ్ ఫైర్, గాడ్, అగ్నిదేవతకు దాసుడు. అంటే ఇక్కడ ముగ్గురు లేరు, కానీ ఈ ముగ్గురే ఆ ముగ్గురు పేర్లు మారాయి. ఇప్పుడు జరుగుతోంది వార్, యుద్ధం. ఏ యుద్ధం జరుగుతుంది ఇప్పుడు? మీరేమో మాకు ఈ పేర్లు పెట్టారు, మా ఇంట్లో మా అమ్మ నాన్నేమో మాకు ఈ పేర్లు పెట్టారు. దేని దృష్టిలో పెట్టుకొని పెట్టారు? మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు కృపగలవాడు, మా దేవుని వంటి దేవుడు ఇంకొకరు లేరు, మా దేవుడే సహాయకుడు అని మాకు పేర్లు పెట్టారు. ఈ దేశంలోకి వచ్చిన తర్వాత మీరేం చేశారు? మీ దేవుని కంటే మా చంద్రదేవుడు గొప్పోడు, మీ దేవుని కంటే మా అగ్నిదేవుడు గొప్పోడు, మీ దేవుని కంటే మా దేవుని వంటి వాడు ఇంకొకరు లేరని మీరు మీ దేవత పేరు పెట్టారు. ఇప్పుడు చూసుకుందాం పదండి. మీరైతే ఈ ప్రతిమ నిలవబెట్టారు, ఈ ప్రతిమకు సాగిలపడ్డమన్నారు. సాగిలపడకపోతే అగ్నిలోకి వేస్తామని చెప్పారు. ఇప్పుడు ఎవరెవరు జరగాలి? అగ్ని మమ్మల్ని కాల్చేస్తుందా? అగ్నిదేవుడు నన్ను నమ్ముచున్నారుగా, ఈ అగ్నిదేవత మమ్మల్ని కాల్చేస్తుందా? లేకపోతే నా పేరులోనే ఉంది అజర్య, దేవుడు నా సహాయకుడు, ఇదిగో హనన్య, దేవుడు కృపగలవాడు, దేవుని వంటి ఒకరు ఎవరున్నారని పేరు కలిగిన మిషాయేలు. ఆ పేర్లు వీరు మార్చారే కానీ వారి లోపల ఉన్న విశ్వాసం మాత్రం మారలేదు. ఉన్నది బబులోనులో, వారి జీవితంలో నివసించినది మాత్రం ఇశ్రాయేలు దేవుడు. అలా మొత్తానికైతే వారు అంటున్న మాట, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుతున్న వేడి గల ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని రక్షించుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవులను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించును. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, వారి విషయంలో ఆయన ముఖం వికారమాయను.
గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రకును మేషాకును అబేద్నెగోను బంధించి వేడిమి గలి మండుచున్న ఆ అగ్నిగుండము వేడిని ఆజ్ఞయగా వారు వారి నిలువటంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకే ఉన్న పాటన ముగ్గురిని వేడిమి కలిగిన మండుచున్న గుండము నడుమ పడవేసిరి. జాగ్రత్తమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను విసిరేసిన ఆ మనుషులు అగ్ని చేత కాల్చబడి చనిపోయారు. వీరిని ఎవరైతే అగ్నిలోకి వేసారో వాళ్ళు చనిపోయారు. దేవుడు వారిని కాల్చేసాడు. అది ఇప్పుడు షద్రకు మేషాకు అబేద్నెగోను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా సత్యమే అని రాజుతో ఉత్తరం ఇచ్చారు. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించి చూస్తున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ దేవతల రూపం పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. మనం ముగ్గురం వేసాం కదా, లోపల 4 కనపడుతున్నారు అంటే ఎవరు వచ్చారు? కృపగల దేవుడు అగ్నిలోనికి వచ్చాడు. కృపగల దేవుడు అగ్నిలోనికి వచ్చాడు. తర్వాత ఈ దేవుని వంటి దేవుడు ఇంకెవరున్నారు అనే పేరు కలిగిన వ్యక్తి కొరకు, ఇదిగో వారు నిన్ను అగ్నిలోనికి పడేసి ఉండవచ్చు, అయితే నీతో కలిసి నేను అగ్నిలో ఉండడానికి వచ్చానని ఆ దేవుడు దిగాడు. తర్వాత దేవుడే నా సహాయకుడు అన్న పేరు కలిగిన వ్యక్తి కొరకు, నిజంగానే దేవుడే సహాయకుడు అన్న వ్యక్తి వారి కొరకు అగ్నిగుండంలోకి దిగాడు. దిగి బయటికి తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు తిరిగి తీసుకురావట్లేదు, ఆడే ఉన్నాడు. వారితో ఉండి ఎవరైతే వేశారో వారి చేతినే బయటికి తీసుకొస్తున్నాడు. 26వ వచనం, అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు మేషాకు అబేద్నెగో అను వారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యుద్ధకు రండిని పిలువగా షద్రకు మేషాకు అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడివచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, అగ్ని ఏ హాని చేయలేదంటే ఈ అగ్నిదేవుడు ఆ గుండంలోని ప్రవేశించిన పరలోకం నుండి దిగి వచ్చిన దేవునితో ఏమైపోయాడు? ఇప్పుడు ఓటమిని చవి చూస్తూ ఆ దేవతలకు తీర్పు జరిగింది. అక్కడ అధిపతులను, సేనాధిపతులను వారిని పరీక్షించి వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్నివాసనైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. నెబుకద్నెజరు షద్రకు మేషాకు అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూత నంపి, ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు నెబుకద్నెజరు. ఏమంటున్నాడంటే, షద్రకు మేషాకు అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు. నేను నిలబెట్టిన ప్రతిమ పూజార్హత కాదు, ఇది పూజ చేయుటకు అర్హత లేదు దీనికి, ఈ ప్రతిమకు. ఇప్పుడు పూజించుటకు ఎవరు అర్హులు అంటే ఒప్పుకుంటున్నాడు. ఏం ఒప్పుకుంటున్నాడు? షద్రకు మేషాకు అబేద్నెగో అని దేవుడు ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడే పూజార్హుడు. కానీ ఈ ప్రతిమ, ఈ బొమ్మ, నిలబెట్టినటువంటి ఈ బొమ్మ ఏమాత్రము ఇదిగో పూజకు అర్హమైనది కాదు. ఇది కరెక్ట్. పూజార్హమైనది కాదు, ఇది కరెక్ట్. పూజార్హమైనది కాదు. ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు. ఎన్నో ఉన్న వారు ఒక్కదానికే కట్టుబడి ఉన్నారు. ఆ కట్టుబడినటువంటి ఒక్కదానికే నిలబడ్డారు. ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించారట. దీన్నే క్రొత్త నిబంధన లాంగ్వేజ్లో ఏమంటారంటే, రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఉంటుంది. రోమాపత్రిక 12వ అధ్యాయం, అగ్నిలోనికి వెళ్ళటానికి తమ దేహములను అప్పగించిన ఈ మనుషుల భక్తి విశ్వాసం చూడండి అంటున్నాడు అక్కడ. అలానే 12వ అధ్యాయము రోమపత్రిక 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. సజీవ యాగముగా వారు అగ్నిలోనికి వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు నీవు భూమి మీద వచ్చే శోధనలు జయించడానికి నీ దేహాన్ని ఎందుకు నువ్వు సమర్పించుకో? శోధనలు జయించడానికి నీ దేహాన్ని నిలబెట్టుకో. వాటికి ఎందుకు సమర్పిస్తావు? దేవునికి సమర్పించుకొని బ్రతకని హెచ్చరిస్తున్నాడు రోమపత్రిక 12లో.
డు నాట్ సరెండర్ యువర్ బాడీ ఫర్ దిస్ వరల్డ్లీ డిజైర్స్, ఫర్ దీస్ వరల్డ్లీ డిజైర్స్ అంటున్నాడు అక్కడ. ఇప్పుడు చూద్దాం 20 దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, మూసేయకండి, వచ్చేద్దాం ఇక్కడ. ఇప్పుడు 29వ వచనం, దానియేలు గ్రంథము 3:29. కాగా నెబుకద్నెజరును నేను ఒక శాసనం నియమించున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనుల్లో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ శద్రకు మేషాకు అబేద్నెగో వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తులుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంటకుప్పగా ఉండను అని తీర్మానం చేశాడు. మొన్నటి వరకు ఏం మాట్లాడాడు? ఎవరైతే ఆ ప్రతిమకు మొక్కరో వారిని అగ్నిలోకి వేస్తానని చెప్పాడు. ఈసారి ఒక్కసారి వీరిల్లేందుకు ఆ నెబుకద్నెజరు యొక్క నోట మాట మారిపోయింది. ఎవరైతే ఈ దేవుణ్ణి సేవించారో, ఎవరైతే ఈ దేవుణ్ణి వెంబడించారో వాని ఇల్లు ఎప్పుడునూ పెంటకుప్పగా ఉంటుందట. మీరు ఆలోచించండి, నెబుకద్నెజరు చేత దేవుడు ఆ మాట అనిపించడంలో ఇది మామూలు విషయం కాదు, ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఆ ప్రతిమ నిలవబెట్టినప్పుడు ఆయా భాషలు మాట్లాడే వారందరూ విన్నారు. ఏం విన్నారు ఆయా భాషలు మాట్లాడే వారందరూ? మీకు ఎప్పుడైతే ఈ మ్యూజిక్ ఈ వాయిద్యాల స్వరం వినపడుతుందో వెంటనే ప్రతిమకు మొక్కాలి. ఆయా భాషలు మాట్లాడేవారు అంటే ఎవరెవరు? ఈ నెబుకద్నెజరు ప్రపంచాన్ని పరిపాలించాడు అని ఉంటుంది మనకు. అంటే అంత సువిశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతను చెరపట్టుకొని వచ్చిన ప్రజలందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? ఈ బబులోనులో ఉన్నారు. అంటే నెబుకద్నెజరు అనే వ్యక్తి ద్వారా దేవుడు ఆ రోజే లోకానికి సువార్త పంపించాడు. లోకానికి ఒక ట్రూత్ రివీల్ చేశాడు, ఒక సత్యాన్ని రివీల్ చేశాడు. చాలామంది అనుకుంటారు ఇదిగో బైబిల్ గురించిన విషయాలు ఈ మధ్య కాలంలో బయటకు వచ్చాయని. ప్రపంచాన్ని పరిపాలించిన అధినేతలు బైబిల్ దేవుడు నమ్మండి అని చెప్పాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి. అక్కడ ఎవరైతే నమ్మరో వారు తుత్తునీలు చేస్తానని చెప్తున్నాడు. అక్కడ 29వ వచనం, కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ శద్రకు మేషాకు అబేద్నెగో అనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునూ పెంటకుప్పగా ఉండనను. అంతటి నుండి రాజు శద్రకు మేషాకు అబేద్నెగో వారిని బబులోను సంస్థానంలో హెచ్చించండి. అసలు ఈ ప్రకటన ఎలా జరిగింది చూడండి. ప్రతిమకు మొక్కండి అని 4వ వచనం, 3వ అధ్యాయం 4వ వచనం. 3వ అధ్యాయం 4వ వచనంలో ఒక దూత దేశమంతా చాటించారు. ఏమని చాటించారు? జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమని? బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణ, సింఫోనియా, వీణ, విపంచిక, సకల విధములకు వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. ఇది మొదటి అనౌన్స్మెంట్. ఫస్ట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడేవారులారా, ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరూ అందరూ వినండి. ఆయా భాషలు మాట్లాడేవారందరూ ఈ ప్రతిమ మొక్కండి అని ఒక దూత ప్రకటించడం జరిగింది. అధ్యాయం ముగించడానికి వచ్చేసరికి అవే ఆ దూతలే ఇప్పుడు ఏమని ప్రకటించాలి? జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడేవారులారా, శద్రకు మేషాకు అబేద్నెగో అను దేవుణ్ణి పూజించకపోతే మీరు తుత్తునీలుగా చేయబడతారట. మరి ఏంటి నాయన, మీరు మొన్న ప్రతిమకు మొక్కమన్నారు, ఇప్పుడు సడన్గా మళ్ళీ మొత్తం రూట్ అంతా మారుస్తున్నారని ప్రజలు ఇప్పుడు ఏమైపోయి ఉండాలి? దానికి మొక్కాలా దీనికి మొక్కాలా అనే కన్ఫ్యూజన్లో అయిపోయారు. ఇప్పుడు మొత్తానికి అయితే ఒక ఖండితమైన ఆజ్ఞం చేశాడు. ఏమిటది? మీరు ఆ ప్రతిమకు మొక్కకపోతే అగ్నిగుండంలోకి వేస్తానన్నాడు. ఇప్పుడు తీర్మానం మారింది. అగ్నిగుండం కాదు, మీరు బ్రతికుండా తీసుకొచ్చి కీమా కొడతాను అంటున్నాడు. అక్కడ కీమా తుత్తునీలుగా చేయడం అంటే అలా కొట్టేస్తాను అంటున్నాడు. అది పరిస్థితి. అంటే విషయం ఏంటంటే, ప్రపంచం మారటానికి ఆ రోజు ఆ ముగ్గురు నిలబడ్డారు. ఆ రోజు ఆ ముగ్గురు అగ్నిలోకి వెళ్ళకపోయి ఉంటే నెబుకద్నెజరు నోట ప్రపంచానికి ఈ మాట వచ్చేది కాదు. ప్రపంచానికి మేలు జరగడానికి ఆ రోజు ఆ ముగ్గురు అగ్నిలోకి వెళ్ళాల్సి వచ్చింది. అలానే
లోకమంతటికి శాశ్వతమైనటువంటి రక్షణ రావటానికి యేసు ప్రభు సిలువకి ఎక్కాల్సి వచ్చింది. ఏం జరిగింది? ఇప్పుడు అగ్నిగుండంలో వీరిని వేసిన వారు కాలిపోయారు, వేయబడిన వారు క్షేమంగా బయటకు వచ్చారు. తీర్పు జరగాలని మనుషులు నిశ్చయించారు, వీరు రక్షింపబడాలి అని దేవుడు నిశ్చయించాడు. తీర్పు చేయాలి అనుకున్న వారికి దేవుడు తీర్పు తీర్చాడు. అదే ఈరోజు మీరు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదివిన 96వ కీర్తనలోని చివరి వచనాలు చూద్దాం. 96వ కీర్తనలోని చివరి వచనాలు. చివరి వచనం: భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు, న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. జరిగింది అదే. ఏం చేశాడు? న్యాయమును బట్టి లోకానికి, తన విశ్వాస్యతను బట్టి జనాలకు ఆయన తీర్పు తీర్చాడు. మొదటి లైన్లో భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. ఆనాడు ఎలాగైతే జరిగిందో ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి రెండే రెండు దానిలో ఉంటాడు. ఒకటి కృప, మరొకటి తీర్పు. నువ్వు కృపలో ఉండి తప్పించబడతావా, లేక వెళ్ళి తీర్పులోనికి వెళ్ళి పడిపోతావా? దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు ఈరోజు. అన్యాయంగా నిందలు వేశారు షద్రక్, మెషక్, అబేద్నెగోల మీద, హనన్య, మిషాయేలు, అజర్యాను వారి మీద. పేర్లు కూడా మార్చారు. వీరి పేర్లే మా దేవత పేర్లే. వీళ్ళు అనుకున్నారు ఇవన్నీ ఒట్టి పేర్లే, ఇదిగో మా దేవుడు. ఇంకా 96 కీర్తనలో ఈరోజు మనం చదువుకున్నవి చాలా ఉన్నాయి. ఈ మెసేజ్ కనెక్ట్ అయినటువంటి చూడండి. 96 కీర్తన ఎంత బాగుంటుందో ఇది చూసి ముగించుకుందాం. మనం చదువుకున్న 96 కీర్తనలో 3వ వచనం చూద్దాం. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించాడు. ఈ దేవుణ్ణి నమ్మాలి అని చెప్పాడు. ఎవరికి చెప్పాడు? అన్యజనులకు చెప్పాడు. సమస్త జనులలో ఆయన ఆశ్చర్యకార్యాలను ప్రచురించండి. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు. సమస్త దేవతల కంటేనో ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. అసలు ఆ ప్రతిమను దేంతో చేయించాడు? మరి పాపం ఏమైంటుందో ఆ బంగారం అంతా. ఇప్పుడు ముగ్గురు అగ్నిలోకి పోగానే ఆ బంగారు ప్రతిమ అందరూ ఇంకా దాని మీద పడి ఇది నాది, నాది, నా బంగారం, నా బంగారం, నా నిజానికి నా బంగారమే అని అంటారు సార్. ఆ బంగారం అంతా, ఆ విగ్రహం అంతా మొత్తం పటాపంచలైపోయింది, మాయమైపోయింది. కాబట్టి ప్రియులారా, నమ్మిన వారికి ఇది రక్షణ, నమ్మని వారికి ఇది ఒక వెరితనం, పిచ్చి అని అనుకుంటారు. సిలువను గురించిన వార్త నశించున్న వారికి వెరితనం, రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి. కానీ మీరు గమనిస్తే ఇంత పెద్ద లోకంలో అగ్నిలోకి పోయడం పర్లేదు అనుకుని నిలబడిన వారు ముగ్గురేనా? ఇంతమందిలో ముగ్గురేనా? అంటే మిగిలిన వారి పరిస్థితి ఏమైపోయింది? లోకంలోనికి అనేక మంది మనుషులు భూమి మీద ప్రవేశించుచున్నా, పుట్టుచున్నా
అంత విశ్వాసంతో ఫెయిత్ఫుల్గా ఉండేది తక్కువ మంది కనబడుతున్నారు. దానినే క్రొత్త నిబంధనలు ఏమన్నాడంటే, ఇరుకు మార్గమును ప్రవేశించేవారు కొందరే, విశాల మార్గమును ప్రవేశించేవారు అనేకులు. ఇంకా చెప్పాలంటే, నేను క్లోజ్ చేస్తున్నా, ఓపెన్ చేస్తున్నాను. మత్తయి సువార్త అంతమందిలో ముగ్గురేనా? 24వ అధ్యాయం, గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ నంబర్ 24, 13వ వచనం. 24వ అధ్యాయం 13వ వచనం. అంతం వరకు సహించిన వాడెవడు? వాడే రక్షింపడును. అంతం వరకు సహించిన వాడెవడు? వాడే రక్షింపడు. అంటే అంతం వరకు, నీ యొక్క చివరి యాత్ర వరకు విశ్వాసముతో దేవుని సన్నిధిలో కొనసాగించేవారు మాత్రమే రక్షింపడతారట. మధ్యలో వదిలేసేవారు రక్షింపడరట. దెన్ వాట్ ఈస్ యువర్ డెసిషన్ టుడే? ఇక్కడున్న వారి పరిస్థితి ఏంటి? మధ్యలో వదిలేసేవారుగా ఉంటామా? చివరి వరకు కొనసాగుతామా? చివరి వరకు అంటే చివరి శ్వాస వరకు. ప్రాణం పోయినా పర్లేదు, మేము అగ్నిలోకి వెళ్తాం. ప్రాణం పోయినా పర్లేదు, మేము ప్రభువునే వెంబడిస్తాం అనే స్థితి మనకు అవసరం. అందుకే కీర్తనకారులు 119 కీర్తన 112వ వచనం, సామ్ నంబర్ 119 అండ్ 112, వర్స్ నంబర్ 112. ఒక వ్యక్తి తీర్మానం చేసుకున్నాడట, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. తుద వరకు నిలుచు నిత్య నిర్ణయము. మై ఎటర్నల్ డెసిషన్ ఇస్ దిస్. నా నిత్య నిర్ణయం ఏమిటంటే, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. చాలామంది తమ హృదయాన్ని లోపరుచుకుంటుంటారు. దేనికి? ఒక వ్యక్తి భార్యకు వాగ్దానం చేశాడట, ఇదే చివరిది, నేను ఇక ముట్టనన్నాడట. ఏమిటి? బాగా మందుకు అలవాటు పడిపోయిన మందుబాబు, ఇంకా నీ మీద ఒట్టు, ఇక ముట్టనన్నాడట. ఓ 2 రోజుల తర్వాత మళ్ళీ భార్య దగ్గరికి వచ్చి అడిగాడట, విన్నాను ఎక్కడైతే, కాదు నీ మీద ఒట్టేశాను కదా, దాన్ని ఆ ఒట్టులో నుంచి ఎట్లా బయటికి రావాలో కొంచెం చెప్తావని అడిగాడు. అట్లా 3 రోజులు 4 రోజులు 5 రోజులు బాగా అసలు ముట్టేది లేదనుకొని మొత్తానికి 5వ రోజు 6వ రోజు, ఈ 5 రోజులు ఏదైతే ఉంటుందో మొత్తం ఒకటే రోజు వేసేసేటట్టు, మొత్తం 5 రోజులు మొత్తం ఒకటేసారి తీసుకుని ఇంటికి తాగిపోయి వచ్చి ఇంక 2వ రోజు భార్య, నువ్వు నా మీద ఒట్టేసావు కదా, మళ్ళీ నువ్వు మనసు ఎలా అవుతుందని అంటే, నువ్వైతే దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, నేను ఇంకా నమ్మలేదు కదా, కాబట్టి ఒట్టు చేదన్నాడట. అలా రూల్స్ తనకే తాను చేసుకోవడము, తనే తాను బ్రేక్ చేసుకోవడము. అలానే మనం కూడా ఎవరు చూసారండి పరలోకము, అక్కడెవరున్నారు, అక్కడికి ఎవరైనా వచ్చి చెప్పారా, మళ్ళీ మనకు అక్కడ నుంచి ఎవరైనా వచ్చి మాట్లాడారా, ఫోన్ చేశారా, నువ్వు వెళ్ళి చూసావా, నువ్వు చెప్తున్నావు, అతి ప్రసంగాలు చేసేవాళ్ళు మనకు ఎదురవుతుంటారు. ఇలాంటి విన్నప్పుడు ఏవేవో మనం ఆలోచించి తుదకు మనం ఏమవుతామంటే నిర్ణయంలో నుండి బయటకు వస్తాం. అందుకు 119:12 చదవండి ఆ మాట, ఎంత బాగుందో. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకున్నాను. నా హృదయం నేను లోపరుచుకున్నాను. ఎప్పటి వరకు? ఇది తుద వరకు, ఇది తుద వరకు నిత్య నిర్ణయం. సో ఇప్పటి నుంచి మనం వెళ్తున్నాం ఈరోజు ఈ బైబిల్ స్టడీ తర్వాత. దేవునితో కలిసి జీవించాలి అని అనుకున్న మన నిర్ణయం తుద వరకు, అంటే గేట్ దాటేంత వరకు కాదు, గేట్ దాటం కాదు, ఈ భూమిని దాటేంత వరకు. తుద వరకు అంటే దాని భావం, ఫలానా సంఘానికి వెళ్ళి మనం నేర్చుకోవాలి, ఆ సంఘం యొక్క విధానాలు చూసి అనే స్థాయి మన సంఘం ఎదగాలనేదే ఆశ. ఒక మాదిరి చూపించాలి. యేసు ప్రభు యొక్క రూపం మనలో కనపడాలి. ఆ స్థాయికి మనల్ని మనం మార్చుకోవాలి. మనమందరము కలిస్తే ఇది సాధ్యమవుతుంది.
నేను ఒక దారి నువ్వు ఒక దారి అని అనుకున్నాం అనుకోండి, ఇది అవ్వద పని. కాబట్టి సంవత్సరాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి. మన ఆత్మీయ జీవితంలో ఇంకా మనం తప్పటడుగులు ఈ రెండు వేయకూడదు. ఏం వేయకూడదు? తప్పటడుగులు. తప్పటడుగులు ఎవరు వేస్తారు? చిన్నపిల్లలు వేస్తారు. తప్పుటడుగులు ఎవరు వేస్తారు? తెలిసి చేసేవారు. కాబట్టి అలాంటివి చేయకుండా జాగ్రత్త పడదు. ఆలోచిస్తారని ఆశిస్తూ ప్రార్థనతో ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రం నాయన. విత్తబడిన వాక్యం మీ బిడ్డలు ఆలోచించడానికి సహాయం చేయమని, ఈ వాక్యం చేత మమ్మల్ని బలపరిచి సహాయం చేయమని వేడుకొంచి మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారిపేటడికి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రకటనలు ఏమైనా ఉండొచ్చు? పెద్దలు ముందుకు వచ్చి ప్రకటించవలసిందిగా మనవి చేస్తున్నాను. చక్కటి వాక్య సందేశం అందించిన సంఘ కాపరి గారికి వందనాలండి. సంఘ కార్యకలాపాలు యథావిధిగా జరుగుతాయి. బుధవారం సంఘ ప్రార్థన, ఆదివారం ఆరాధన, శుక్రవారం స్త్రీల గుడిగా,